విష్ణు భగవానుని మహిమ. సుధాముడి కథ. వేదాలలో చెప్పబడిన మహానుభావులలో ఒకరు శ్రీ మహావిష్ణువు. ఆయన భక్తుల కోసం ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తారు. ఈరోజు మనం భగవానుని ఒక చక్కటి కథ గురించి తెలుసుకుందాం. అది సుధాముడి కథ. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలో రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ఆయన బాల్యమిత్రుడు సుధాముడు అనే పేదవాడు. వారు చిన్నప్పుడు గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. సుధాముడు శ్రీకృష్ణుడితో గాఢమైన స్నేహం కలిగి ఉండేవాడు. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారాయి. సుధాముడు పెళ్లి చేసుకొని కుటుంబంతో జీవనం కొనసాగిస్తున్నప్పటికీ పేదరికం అతని జీవితం నిండా ఉండేది. ఓ రోజు అతని భార్య అతనితో చెప్పింది, నీ స్నేహితుడు శ్రీకృష్ణుడు రాజుగా ఉన్నాడు కాబట్టి అతడిని కలిసి మన కష్టాలు చెప్పు. మొదట సుధాముడు సిగ్గుపడినా ఆపై భార్య మాట వినిపించి శ్రీకృష్ణుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. సుధాముడు శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి చిన్న సంచిలో అటుకులు తీసుకొని దూరమైన దారిలో ద్వారకకు చేరుకున్నాడు. దారిలో అతని మనసులో భయంతో పాటు ఆనందం కూడా ఉండేది. కృష్ణుడు తనను గుర్తుపడతాడా అని సుధాముడు అనుకుంటూ ద్వారక చేరుకున్నాడు. సుధాముడు కృష్ణుడి రాజమహలంలో అడుగు పెట్టగానే శ్రీకృష్ణుడు తన స్నేహితుడిని చూసి ఎంతో ఆనందించాడు. ఆయన సుధాముడిని ఆలింగనం చేసుకొని మిత్రత్వం ఏమిటో చూపించాడు. సుధాముడు తీసుకొచ్చిన అటుకులను కూడా ఎంతో ప్రేమగా స్వీకరించాడు. సుధాముడు తన పేదరికం గురించి ఏమీ చెప్పకుండానే కృష్ణుడు అతని స్థితిని అర్థం చేసుకున్నాడు. సుధాముడు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు తన పాడుబడిన ఇల్లు బంగారు మందిరంగా మారి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇది కేవలం కృష్ణుడి కృప వల్ల అని తెలుసుకొని ఆయనపై భక్తి మరింత పెరిగింది. శ్రీకృష్ణుడు భక్తుల కోసం ఎల్లప్పుడూ నిలుస్తారని ఈ కథ మనకు సూచిస్తుంది. స్నేహం, నమ్మకం, భక్తి ఉన్న చోట కష్టాలు దూరం అవుతాయని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. జై శ్రీకృష్ణ.